ఎస్. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చొక్కెదురైంది. ఆయన తరపు లాయర్లు ఏదైతే ఒక పిటిషన్ వేశారో స్క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ కూడా తీర్పు దాఖలు చేసింది. దీనిపైన మాట్లాడేందుకు మనతో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. సార్, ఏం చెప్తారు ఈ తీర్పు పైన? నిజంగా చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఎందుకంటే 371 కోట్ల స్కామ్ మనీ సాక్ష్యాధారాల ప్రకారం చంద్రబాబుపై ఏలు చూపిస్తున్నా, ముద్దాయిగా చూపిస్తున్నా, అది గత ప్రభుత్వంలోనే వారి మీద కేసు రిజిస్టర్ అయినటువంటి వాస్తవం. ఇది పరిస్థితి. కానీ కేసు లాజికల్ ఎండ్కి తీసుకుపోయి చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత, వారు రిమాండ్కి పోయిన తర్వాత, వారు జైల్లో ఉండిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక దాడి చేసింది ఆంధ్ర రాష్ట్ర పౌరుల మీద, ఒక యుద్ధం చేసింది ఆంధ్ర రాష్ట్ర పౌరుల మీద. నక్షత్రాలు రాలిపోయినాయని, భూమి బద్దలైందని, సూర్యుడు రైదప్పాడని, ఈ విధమైన భాషతో, ఈ విధమైన దుర్మార్గమైనటువంటి అసత్యాలతో ఒక ప్రచారం యుద్ధం చేశారు వాళ్ళు. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు తీర్పును కానీ ఒక్కసారి చూస్తే, ఇంకా పూర్తిగా పరిశీలించలేదు, బేసిక్గా చంద్రబాబు అరెస్టు సక్రమమే, చంద్రబాబు రిమాండ్ సక్రమమే, దాని కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉంచడం కూడా సక్రమమే. ఇది ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం వారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ సెక్షన్స్, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు మనసులో పెట్టుకొని మాత్రమే, కక్ష సాధింపు కోసమే చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది, చంద్రబాబుని రిమాండ్ చేయించారు, చంద్రబాబుని జైల్లో పెట్టారని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుతో తిప్పికొట్టడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా నాబోటోళ్ళ మీద, వ్యక్తిగతంగా వ్యవస్థల మీద, వ్యవస్థలు నిర్వీర్యపరచాలని ఎవరైతే ప్రభుత్వం తరఫున కోర్టులో వాదన వినిపిస్తున్నారో వాళ్ళ మనస్థైర్యాన్ని దెబ్బగొట్టాలని, వ్యక్తిగత హననం, వ్యవస్థల హననం, ప్రభుత్వం మీద బురద తల్లే ప్రక్రియ ఒక్కసారి చూస్తే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళందరికీ చెంప అనిపించింది. సార్, ఎట్లా ఇప్పుడు 17A పైన చంద్రబాబు తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. సో దీనిపైన ఏం చెప్తారు? 17A అప్లికబుల్ కాదా అనేది ఇద్దరు గౌరవ జడ్జిల్లో విభిన్న తీర్పు వచ్చింది. గౌరవ బేలా త్రివేది గారు, జస్ట్ హర్ లార్డ్షిప్, 17A చంద్రబాబుకు వర్తించదు, ఈ కేసు ప్రొసీడ్ కావచ్చు అని చాలా స్పష్టంగా ఇచ్చింది. మరియు ఐపీసీ అఫెన్సుల మీద కూడా ప్రొసీడ్ కావచ్చు, ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక పనులు ఈయన అరెస్ట్లో కానీ రిమాండ్లో కానీ జరగలేదు అని చాలా స్పష్టంగా ఇచ్చింది. గౌరవ ఇంకొక బెంచ్లో జడ్జి వారు ఏం చెప్పారంటే, ఐపీసీ అఫెన్సులు ఉండనివ్వండి, రిమాండ్ అరెస్ట్ ఈజ్ లీగల్, రిమాండ్ ఇట్స్ నాట్ ఇల్లీగల్, కాన్సిక్వెంట్ జైల్లో పెట్టడం ఇల్లీగల్ కాదు. 17A అప్లికబుల్ అవుద్దా లేదా ఈ కేసుకి అనే దానిలో భిన్నాభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి దాన్ని లార్జర్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఫైనల్గా సార్, చంద్రబాబు తరపు న్యాయవాదులు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, ఓవైపు న్యాయ వ్యవస్థ మీద, అలాగే ఎస్పెషల్లీ మీ మీద కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సో దీనిపైన ఏం చెప్తారు? మీరు చెప్పింది చంద్రబాబు మనుషులు, టీడీపీ మనుషులు వాళ్ళు మాత్రమే కాదమ్మా, ఈ రాష్ట్రంకు పట్టినటువంటి పీడకు సంబంధించిన ఒక మీడియా అసత్యాలు, దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చెప్పి 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 ప్రతిరోజు ప్రతి డిబేటు, ప్రతి న్యూసు, ప్రతి వ్యూసు, అవి న్యూస్ కాదు వ్యూస్ అయ్యి వ్యక్తిగతంగా నన్ను హననం చేశారు, భయపెట్టారు, హింసించారు. ఎందుకంటే నా మనస్థైర్యాన్ని కోల్పోయేటట్టు చేయాలని చూశారు. కానీ అవే నన్ను ఇంకా హార్డన్ చేసినాయి. వారి యొక్క దూషణలు, వారి యొక్క వ్యక్తిగత హననమే నన్ను ఇంకా హార్డన్ చేసినాయి. నిజంగా ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చేయకపోయినా ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారనే ఒక బాధతోనే నేను కూడా చాలా సివియర్గా పోరాటం జరిగింది. ఇది
దానికి మళ్ళా ప్రొఫెషన్లు న్యాయం గెలవ, అది రాజకీయ ప్రొఫెషన్స్ నేను మాట్లాడదలుచుకోలే. కానీ ఈరోజు ఏం గెలిచింది? గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు వల్ల న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు వారు చెప్పిన తీర్పుతో న్యాయం గెలవాలని తిరిగినటువంటిది కాదు, ఇది న్యాయం, ఇది న్యాయం. వారిని అరెస్ట్ చేయడం చట్టసమ్మతం, రిమాండ్కి పంపించడం చట్టసమ్మతం అని చెప్పడంలో ఇది న్యాయం అని చెప్పకనే గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చారు. కాబట్టి చాలా ఈరోజు న్యాయ వ్యవస్థకి వచ్చినటువంటి తీర్పు ఈ ప్రభుత్వాన్ని, ఆ బురదని, వాళ్ళు చల్లినటువంటి బురద ఈ తీర్పు ద్వారా కడిగేయబడ్డది. నిజంగా ఈ ప్రభుత్వం మంచు కడిగిన ముత్యమాల. ఈ విషయంలో వారికి ఎలాంటి కక్ష కార్పణ్యాలు ఈ ప్రభుత్వానికి లేవు. చంద్రబాబు మీద వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశాలు లేవు, ఆయన మీద కక్ష లేవు. ఇది ప్రభుత్వ చర్యలో ఇది ఒక భాగంగానే జరిగింది. కాబట్టి ఇట్స్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక 371 కోటి దోచేయబడ్డదని తర్వాత ఈ ప్రభుత్వం సీతకన్ను చూపించి దాన్ని పట్టించుకోకుండా ఎవరు పాటుకోళ్ళు తింటే తిన్నారులే, వారిని మనం చట్టం ముందుకు తీసుకురాకూడదు, భయపడదామా? కాదు. చట్టం ముందర అందరూ సమానులే. ఎవ్వరు కూడా తప్పు చేస్తే తప్పించుకోలేరు. వారు ఎంత పెద్ద బలవంతులైనా, వాళ్ళకి ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా, వాళ్ళకి ఎన్ని యుక్తులు కుయుక్తులున్నా ఈ చట్టం ముందర అందరూ సమానమే. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ జ్యుడిషియరీ, హ్యాట్స్ ఆఫ్ టు ది లీగల్ సిస్టమ్. సో మొత్తంగా చేసిన నేరానికి ఖచ్చితంగా చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని చెప్పేసి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.